వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. విద్యార్థులపై దాడులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలి అంటూ పార్లమెంటు మకర ద్వారం వద్ద విపక్షాలు ఆందోళన చేపట్టాయి. అమిత్ షా సభకు రావాలి అంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ ఎంపీలు. శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం, పిల్లెట్స్ ఉపయోగించడానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలి అంటున్నాయి విపక్షాలు. అమిత్ షా రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అటు అయోధ్య విరాళాల చోరీపై పార్లమెంటులో చర్చించాలి అంటూ డిమాండ్ చేశారు. పార్లమెంటు మకర ద్వారం విపక్షాల ధర్నాపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. పార్లమెంటు బయట విపక్షాలు మరోసారి ఆందోళనకు దిగాయి. ప్రధానంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటు ఉభయ సభల్లోకి ఎందుకు రావడం లేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అమిత్ షా తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ప్రధానంగా విపక్షాలని డిమాండ్ చేస్తున్నారు. నా వెనుక మీరు చూడొచ్చు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమకు జవాబు చెప్పాలని, ప్రధానంగా విద్యార్థులపై పెట్టిన కేసులకు జవాబు చెప్పాలనేటువంటి డిమాండ్ తో పార్లమెంటు బయట మకర ద్వారం వద్ద కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాలు మీకు కనబడుతున్నాయి. సో కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు ఇటు అలాగే సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. ప్రధానంగా చందా చోరీ అంశాన్ని వీరందరూ కూడా ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. చందా చోరీ చేసినటువంటి వారిని శిక్షించాలని, అలాగే రామ మందిరంలో చందా చోరీ చేసినటువంటి ఈ అంశం పైన పార్లమెంటు ఉభయ సభలో చర్చ జరగాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ మేరకు రాజ్యసభలో ఆ పార్టీ ఎంపీ రణ్దీప్ సూర్జేవాలా నోటీస్ కూడా ఇచ్చారు. అలాగే నా వెనకాల చూడొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ కూడా ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. సో బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సో రెండు ప్రధాన అంశాలను విపక్షాలు ప్రస్తావిస్తున్నాయి. ఒకటి, విద్యార్థుల పైన పెట్టినటువంటి కేసుల ఉపసంహరణ, ఈ అంశం పైన చర్చించాలని, అలాగే రెండవది చందా చోరీ పైన చర్చించాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తున్నారు. సో ప్రభుత్వం మాత్రం క్లియర్ గా ఈ అంశాలపైన నిబంధనలకు అనుగుణంగానే తాము ముందుకు వెళ్తామని ప్రభుత్వం చెప్తుంది. ఇంకోవైపు ఇటు లోక్సభలో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లును ప్రభుత్వం ఈరోజు చర్చకు తీసుకురావాలని భావిస్తుంది. అలాగే ఇటు రాజ్యసభలో ఎంఎస్ఎంఈ అభివృద్ధికి సంబంధించినటువంటి బిల్లు పైన చర్చ జరపాలని ప్రభుత్వం భావిస్తుంది. సో ప్రస్తుతం విపక్షాల యొక్క వైఖరి చూస్తుంటే ఖచ్చితంగా విపక్షాలన్నీ కూడా ఈ అంశం పైన పార్లమెంటు సభా కార్యక్రమాలను అడ్డుకునేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.